ఎన్నికల నేపథ్యంలో 50,000కు మించి నగదు తీసుకెళ్తే ఖచ్చితమైన పత్రాలు ఉండాలని అనంతపురం డీఎస్పీ రాఘవరెడ్డి సూచించారు. అనంతపురం నగర శివార్లోని జాతీయ రహదారిపై ఇవాళ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. 2 వీలర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేస్తూ డబ్బు, మద్యం, గిఫ్ట్లు ఇతరత్రా ఏమైనా ఉన్నాయా అన్న దానిపై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో పలు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీ చేపట్టినట్లు వివరించారు. ఈ తనిఖీలో 3 లక్షల వరకు నగదు దొరికిందని, అయితే ఇందుకు సంబంధించిన పత్రాలు చూపించడంతో వారికి డబ్బు తిరిగి ఇచ్చామన్నారు. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున నగదు, అక్రమ మద్యం వంటి వాటిపై గట్టి నిఘా పెట్టినట్టు తెలిపారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు? హైదరాబాద్ జనరల్ ఎలక్షన్స్ దృష్ట్యా ఈరోజు NH-44లో వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు 3 టౌన్ 4 టౌన్ సిఐస్ దాదాపు ఒక 20 మంది మెన్తో కూడా కలిసి ఆల్ వెహికల్స్ ఏమైనా కానీ వాళ్ళు క్యాష్ కానీ లేకపోతే ఫ్రీబీస్ కానీ వెపన్స్ కానీ లేకపోతే ఇల్లిసిట్ లిక్కర్ కానీ ఏమైనా కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో మేము అన్నీ చెక్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ యొక్క అసిస్టెన్స్ కూడా తీసుకొని చేయడం జరిగింది. ఇప్పటి వరకు 3 lakhs తీసిపోయేది దొరికింది. ఒకరు వచ్చి 97,000, ఒకరు వచ్చి 2 lakhs. దాన్ని వచ్చేసి మేము కమిటీ దగ్గర పెడతాము. వాళ్ళ యొక్క జెన్యూన్నెస్ తీసుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.